పైథాన్లో ఫ్రెషర్ జాబ్స్ లేవు. సో ఇది ముందు చాలామందికి హట్టింగ్గా ఉంటుంది ఎవరైతే పైథాన్ కోర్స్ నేర్చుకుంటున్నారో. నేను పైథాన్ కోర్స్ నేర్చుకోవద్దని చెప్పట్లేదు. పైథాన్ కోర్స్ని గినక మీరు జాబ్ కోసం, ఒక ఫ్రెషర్ జాబ్ కోసం నేర్చుకుందామని అనుకుంటే వరకు అది రాంగ్ డెసిషన్. సో ఇది ఎందుకు చెప్తున్నామంటే, చాలామంది ఇప్పుడు అమీర్పేట ఇన్స్టిట్యూట్స్కి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది అడిగే కోర్సు పైథాన్ ఫ్రెషర్స్. బాబు మీరు పైథాన్ నేర్చుకోండి, బట్ నాట్ ఫర్ జాబ్. ఇఫ్ యూ లెర్న్ పైథాన్, మీరు పైథాన్ నేర్చుకున్నారు, పైథాన్ నేర్చుకున్న తర్వాత మీకు ఫ్రెషర్ జాబ్స్ ఉంటాయా ఉండవా అనేది ఆలోచించకుండా నేర్చుకుంటున్నారు అందరూ. పైథాన్లో ఎటువంటి ఫ్రెషర్ జాబ్స్ లేవు, జీరో ఫ్రెషర్ జాబ్స్. సో వీ ఆల్సో స్టార్టెడ్ పైథాన్లో ఒక ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ అని ఒకటి స్టార్ట్ చేసి మేము కూడా అది దాంట్లో ఫెయిల్ అయ్యాం. ఫెయిల్ అయ్యి ఆ 17 మంది స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళని .NETలో కన్వర్ట్ చేసి ప్లేస్మెంట్ చేయడం జరిగింది. దానివల్ల అనుభవంతో చెప్తున్నాను, మీరు పైథాన్ కోర్సు జాబ్ కోసం అయితే నేర్చుకోకండి. ఫ్రెషర్ జాబ్కి ఎక్స్పీరియన్స్ జాబ్స్ ఉన్నాయి విత్ కాంబినేషన్ ఆఫ్ పైథాన్ విత్ అదర్ సబ్జెక్ట్స్ లైక్ AWS, DevOps. ఇవి నేర్చుకొని పైథాన్ నేర్చుకొని మీకు ఎక్స్పీరియన్స్ జాబ్స్ మస్తు ఉన్నాయి. అండ్ దేర్ ఆర్ నో ఫ్రెషర్ జాబ్స్ ఇన్ పైథాన్. సరే మరి పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకోవద్దా అంటే, ఇప్పుడున్న లాంగ్వేజెస్లో ద డిమాండింగ్ లాంగ్వేజ్ ఇస్ పైథాన్. అండ్ పైథాన్ లాంగ్వేజ్ని మీరు అకాడమిక్లో మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ప్రాసెస్లో ద బెస్ట్ ఈజీ లాంగ్వేజ్ ఇస్ పైథాన్. అంటే మీరు ఐటీలో బిగినర్స్, మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఆర్ డిగ్రీలో ఉన్నారు, మాకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేదు సార్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో మీరు మొదలు పెట్టవచ్చు అంటే పైథాన్ ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే ఈజీ లాంగ్వేజ్. ఒకప్పుడు మనం సి లాంగ్వేజ్ నేర్చుకునే వాళ్ళం. సో అలానే నేను ఐ కెన్ టెల్ యూ దట్ యూ కెన్ స్టార్ట్ విత్ పైథాన్, నో డౌట్ అబౌట్ దట్. సెకండ్, ఇంకొక విషయం ఏంటంటే, పైథాన్ లాంగ్వేజ్ని మీరు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అప్పుడు హెల్ప్ అవుద్ది. మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే, కాలేజెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓపెన్ ప్లేస్మెంట్స్లో పైథాన్ లాంగ్వేజ్ వల్ల మీకు ఫ్రెషర్ జాబ్స్ ఉండవు. కానీ మీరు విత్ ఇన్ ద క్యాంపస్లో మీరు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అటెండ్ అవుతున్నప్పుడు వరకు మీరు ఆల్రెడీ అకాడమిక్లో ఉన్నారు, పైథాన్ బాగా నేర్చుకున్నారు. మీరు యూ మెన్షన్ దట్ ఐ లెర్న్ పైథాన్ ఇన్ యువర్ రెజ్యూమే, ఐఎమ్ ష్యూర్ ఇట్ హెల్ప్స్ లాట్ ఫర్ యూ. సో దీన్ని బట్టి ఏంటంటే, మీరు ఇంటర్మీడియట్ అయిపోయింది, మీరు బీటెక్లోకి ఎంటర్ అవుతున్నారు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం బెస్ట్ అంటే పైథాన్ ఆర్ సి లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. అదేవిధంగా మీరు బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఉన్నారు, మా క్యాంపస్ ప్లేస్మెంట్స్కి కొంచెం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదో వచ్చి ఉంటే బెటర్ కదా. ఎందుకంటే మీ కంపెనీ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు ఫ్రెషర్స్కి విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూ నో అనే క్వశ్చన్ ఖచ్చితంగా పడుతుంది. సో వెదర్ ఇట్ ఈస్ సి ఆర్ పైథాన్ ఆర్ జావా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇన్ దట్ కేస్, సో పైథాన్ వచ్చు, మాకు పైథాన్ వచ్చు అని చెప్పినప్పుడు డెఫినెట్గా ఇట్ హెల్ప్స్ లాట్. సో విత్ దిస్ వాట్ ఐ కెన్ సే, మీరు అకాడమిక్లో ఉంటే పైథాన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లాంగ్వేజ్ టు లెర్న్. మీరు బీటెక్ ఆర్ డిగ్రీ ఆర్ ఎంసీఏ అయిపోయింది, మీరు జాబ్స్ కోసం హైదరాబాద్ వచ్చారు, బెంగళూరు వెళ్ళారు, ఒక కోర్స్ చేయాలి, అలాంటి వాళ్ళకి వరకు పైథాన్ ఈజ్ ద రాంగ్ చాయిస్ ఫర్ గెట్టింగ్ ఫ్రెషర్ జాబ్. ఆర్ ఎల్స్ మీరు ఎక్స్పీరియన్స్ జాబ్కి వెళ్తున్నారు, సో పైథాన్ కాంబినేషన్లో మీరు AWS, DevOps కాంబినేషన్స్ ఉంటాయి. అలా ఉంటప్పుడు ఎక్స్పీరియన్స్ జాబ్స్కి మీరు పైథాన్ నేర్చుకోవచ్చు. కానీ ఫ్రెషర్స్ వరకు పైథాన్ వరకు జాబ్స్ కోసం, ఫ్రెషర్ జాబ్స్ కోసం నేర్చుకోవద్దు. థ్యాంక్ యూ.